వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ ఆ వీడియో వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, నా ఒపీనియన్ ఏందని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ కంటెంట్ నచ్చింది, యూస్ఫుల్ అయిందంటే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చూపిస్తాం. సో గెలాక్సీ M56 5G స్లిమ్మెస్ట్ ఫోన్ ఇన్ ద సెగ్మెంట్ అని హైలైట్ అయితే పెట్టిరు బై. అండ్ బాగుంది. హైలైట్లో చూసుకుంటే మాత్రమే 7.2 mm థిక్నెస్, 30% స్లిమ్మర్, 180 grams వెయిట్ అనేసి అయితే అంటారు. కిందికి వచ్చేస్తే ఇంకేం హైలైట్స్ ఉన్నాయి, బెటర్ స్క్రాచ్ రెసిస్టెన్స్ అండ్ 2.0 mm ఫాల్ ఎండ్యూరెన్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అన్నారు. దాని తర్వాత ఇంకో విషయం చూసుకుంటే కెమెరా కాడైతే బాగా చూపించారు. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 50 MP బిగ్ పిక్సెల్ నో షే కెమెరా అంటే OS కెమెరా. అది 2 MP మ్యాక్రో కెమెరాతో పాటు వస్తుంది. 2 MP మ్యాక్రో కెమెరా ఇచ్చినా చెప్పిన ఒకటే ఉంటుండే. బాగుంది. 10-bit HDR వీడియోస్ వస్తున్నాయి అండ్ ఇంకా కొన్ని ఇది లోడ్ కాలేదు. సో కిందకి వచ్చేద్దాం. సో కిందకి వస్తే సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది, బాగా అనిపించింది నాకు. అండ్ బాక్స్లో చూసుకుంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, Type-C కేబుల్, సిగ్నేచర్ బ్యాంక్, గైడ్ డాక్యుమెంట్స్, ఛార్జర్ అయితే ఇస్తలేరు. సో ఛార్జర్కి ఒక 1000 రూపీస్ అనేది ఏదైతే ఉందో మనం ఎక్స్ట్రా పెట్టుకోవాల్సింది అనమాట. సో ఇది స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని హైలైట్. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్లో రిజిస్టింగ్ కావాలి, ఇక్కడ నోటిఫై అని ఉంది. అండ్ వేరే చెక్ చేసినప్పుడు అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది. సో అమెజాన్లో మీకు ఇక్కడ నేను చెక్ చేసినప్పుడు అయితే ఇక్కడ లిస్టింగ్ అయిపోయింది ప్రోడక్ట్స్తో పాటు కూడా. ఇక్కడ ఇది సేల్ స్టార్ట్స్ ఆన్ April 27th అని ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఇన్ఫోగ్రాఫ్ కూడా ఒకటి ఉంది. సో ఇన్ఫోగ్రాఫ్లో చూసుకుంటే ఇక్కడ సేల్ స్టార్ట్స్ ఆన్ 23rd April అని ఉంది. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. అదొక్కటి మేబీ ఆఫరా ఏదో తెలియదు, కానీ ఇది ఇక్కడైతే 23rd April అని ఉంది. మధ్యాహ్నం 12 గంటలకి సేల్ స్టార్ట్ అవుతుందని. సో ఇక్కడ మీరు అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. కమింగ్ టు మనం స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ మనకు వచ్చేది ఏంటంటే బై ఎగ్జినోస్ ప్రాసెసర్ వస్తుంది. 1480 ఎగ్జినోస్ ప్రాసెసర్ వస్తుంది. కొంచెం స్టేబుల్ అయింది అనేసి అయితే అన్నారు. మెయిన్ కోర్స్ చూసుకో 2.7 GHz మీద మెయిన్ కోర్స్ వస్తున్నాయి. సెకండరీ బీటా కోర్స్ ఏవైతే ఉన్నాయో 2 GHz మీద వస్తున్నాయి. ఆక్టోకోర్ కోర్ 180 grams. అండ్ దాని తర్వాత చూసుకుంటే మాత్రం మంచి డిస్ప్లే వస్తుంది బై, మంచి డిస్ప్లేనే. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ డిస్ప్లే పంచువల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. AMOLED ప్లస్ వస్తుంది. HD రెజల్యూషన్, ఫుల్ HD రెజల్యూషన్ 1080x2340 రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్. అండ్ కెమెరా చూసుకుంటే మాత్రం ఇంతకుముందు చెప్పినట్టు 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 2 MP ఏమో మ్యాక్రో కెమెరా. OS కూడా ఉంది. అండ్ 12 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ నుంచి 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు 30 IPSలో. అండ్ స్లోమో వీడియోస్ కూడా ఉన్నాయి. 240 FPS మీద HDR తీసుకోవచ్చు. 128GB స్టోరేజ్ వేరియంట్, 8GB ర్యామ్లో మీకు 105.7 GB అవైలబుల్ ఉంటుంది. సాఫ్ట్వేర్ అన్నీ ఇంక్లూడ్ అయిన తర్వాతనే 105 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. డ్యూయల్ సిమ్ ఉంది బై, నానో సిమ్స్, 2 సిమ్ 1 సిమ్ 2 యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెట్వర్క్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఏవైతే నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెట్వర్క్స్ అయితే ఉన్నాయి బై. అండ్ కంగారు పడాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం అన్నీ కూడా వచ్చేస్తాయి. కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఇక్కడ Type-C పోర్ట్ వస్తుంది, అది USB 2.2 పోర్ట్. లొకేషన్ చూసుకుంటే GPS, GLONASS, BITS, Galaxy QNSతో పాటు కూడా వస్తుంది. వైఫై చూసుకుంటే మాత్రమే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.3 వస్తుంది. ఇక్కడ ఆండ్రాయిడ్ చూసుకుంటే మాత్రమే అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15, 1UI7, అది 1UI7 బేస్డ్ ఆన్ Android 15 అనమాట. సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. థిక్నెస్ మనకు అందరి దర్శనం 2.7 థిక్నెస్, 180 grams వెయిట్. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ బాగుంది. నాకైతే బ్యాటరీ కాడ అయితే హెడేక్స్ అయితే ఏం లేవు. అండ్ ఛార్జర్ గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేరు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ హైలైట్ ఇక్కడ చూసుకోవచ్చు, అమెజాన్లో చూపించారు. ఇది 6 ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుంది. 6 years దాకా కూడా కోర్నింగ్ గ్లాస్ వెక్టర్స్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఛార్జర్ 45 watts ఛార్జర్ ఇక్కడ మెన్షన్ చేసి. సో 45 watts ఛార్జర్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ. ఛార్జర్ అయితే బాక్స్లో లేదు, ఛార్జర్ సపరేట్గా మీరు పర్చేస్ అయితే చేసుకోవాల్సింది. 1000 రూపీస్ పడుతుంది. లేదు మీ దగ్గర ఆల్రెడీ ఛార్జర్ ఉందంటే ఇట్లా మీరు స్టార్టింగ్లో నేను చూపించిన కదా ఇక్కడ ప్రైస్ పైన 24,000 ఉంది. అంటే ఇంకా స్టార్ మార్క్ ఉందంటే ఆఫర్ అప్లై చేసినాక ఈ ప్రైస్ అయితే వస్తుంది అనమాట. అండ్ కిందికి వచ్చేస్తే
ఇక్కడ అఫీషియల్‌గా అప్డేట్స్ ఎప్పటిదాకా కూడా వస్తాయి అనేసి అయితే కూడా మెన్షన్ చేశారు. 31 డిసెంబర్ 2030 దాకా కూడా అప్డేట్స్ వస్తాయి అనేసి అయితే వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ కూడా చేశారన్నమాట భయ్. సో ఇది ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మెయిన్ హైలైట్స్, స్పెసిఫికేషన్స్ అన్నమాట. ఓవరాల్‌గా స్మార్ట్ ఫోన్‌ని తీసుకోవాలంటే భయ్ నా ఒపీనియన్‌లో తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ, లాంగర్ డ్యూరేషన్స్‌లో ఏదైనా ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే సామ్సంగ్ వాళ్ళది M56 5G స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో భయ్ జర వాల్యూ ఫర్ మనీ మంచిగుంది. నా ఒపీనియన్‌లో తీసుకోమనేసి అయితే నేనైతే రికమెండేషన్ అయితే చేస్తాను. అండ్ ఆఫర్స్, స్పెసిఫిక్ సేల్స్ వచ్చినప్పుడైతే అస్సలు వదలొద్దంటాను. వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అంటాను. సో ఫ్రెండ్స్, నా ఒపీనియన్ విన్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా డెడికేట్ ఏమైనా వీడియో చేయాలంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. నేను డెడికేట్ వీడియో చేయడానికి ఇంకా ట్రై చేస్తాను. ఏమైనా క్వెషన్స్ ఉంటే ఇట్లా మ్యాక్సిమం విత్ ఇన్ మండే ట్రై చేస్తాను బై. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.